మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష సార్ సార్ చిన్నదండి ఇది ఇప్పుడు మళ్ళీ మీరు డిస్కషన్ ఓపెన్ చేస్తే డిస్కషన్ మొదలు పెట్టేస్తాం. అది నా సబ్జెక్ట్. అది సార్ ఇప్పుడు ఈ బిల్లుకు మా పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపినాం సార్. ఒక చిన్న సూచన చేస్తూ తెలిపినాం సార్. దీంట్లో గౌరవ సభ్యుడు మాట్లాడుతూ దీనికి సంబంధం లేని అంశాన్ని ఒకటి జోడించండి సార్. ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని మేము దాన్ని కూడా ఖండించినాం. మేము బాధపడుతున్నాం, మాకు సానుభూతి ఉన్నది ఆ కుటుంబం మీద. అయితే సార్ డైరెక్ట్గా ఈ సభలో ఒక హత్య మీద ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది అని అక్యూజ్ చేయడం భావ్యం కాదు సార్. ఇది ప్రీజుడిస్ అవుతుంది, ఇది మంచిది కాదు సార్. ఇట్లా ఒక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది అని ఈ సభలో ఒక సభ్యుడు అనడం మంచిది కాదు సార్. ఇది దయచేసి నేను ఆ సభ్యుడిని కోరుతా ఉన్నాను, ఆ ఒక్క మాటను వెనక్కి తీసుకోమనండి. ఎందుకంటే సార్ రికార్డులో తీసేయాలి సార్. ఎందుకంటే కోర్టులో ఉంటుంది, కేసు నడుస్తున్నది సార్. మేము అంతకుని ఆ ప్రభుత్వం సపోర్ట్ చేసిందన్న మాట అది కరెక్ట్ కాదు సార్. అది ఏ ప్రభుత్వం అయినా మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది, కేసులు పెట్టుకోండి, మంచిగా నడిపియండి, ఆ అంతకులకి శిక్ష వేపియండి, ఏం అభ్యంతరం లేదు సార్. కానీ మా ప్రభుత్వం మీద ఆ మాట అనడం భావ్యం కాదు సార్. దయచేసి ఆ సభ్యుడిని ఆ మాటలను రికార్డులను తొలగించండి సార్ ప్లీజ్. పరిశీలించి తొలగించండి. కాలేరు వెంకటేష్ గారు మాట్లాడు. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ చేస్తున్నా ఉన్నారు అధ్యక్ష. వెల్ఫేర్ ఫండ్ టికెట్ 100 రూపాయల నుంచి 250 రూపాయలు చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది జూనియర్ అడ్వకేట్స్ ఈ బిల్లు 3-4 రోజుల క్రితమే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మధ్యలో నేను చాలామంది అడ్వకేట్లతోటి సంప్రదించడం జరిగింది. ఎక్కువ మట్టుకు వెల్ఫేర్ ఫండ్ టికెట్ పెట్టేది జూనియర్ అడ్వకేట్స్ అధ్యక్ష. అయితే చాలా వేల మంది జూనియర్ అడ్వకేట్స్ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకందరికీ సీనియర్స్ 250 రూపాయలు ఇచ్చి టికెట్ కొని అని డబ్బులు ఇవ్వరు అధ్యక్ష. వాళ్ళు జూనియర్సే వాళ్ళ జేబులకి వెళ్ళి పెట్టుకొని ఆ టికెట్ కొనుక్కోవాలి. అయితే 250 రూపీస్ చాలా ఎక్కువ అధ్యక్ష. నేను శ్రీధర్ బాబు గారు కూడా మా కమ్యూనిటీ, ఆయన కూడా ఎల్ఎల్బి చేసిండు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో ఆయనకు ఆపర్చునిటీ వచ్చి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిండు. అయితే 250 రూపీస్ ఎక్కువ కాబట్టి 100 రూపాయల నుంచి 200 రూపాయలు చేసే బాగుంటుంది. 250 ఎక్కువ అవుతుంది, అది ఒక సవరణ చేయమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. రెండో విషయము, మా కొలీగ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడిండు అధ్యక్ష. మేము కూడా మా పార్టీ తరఫు నుంచి మేము కూడా మద్దతు పలుకుతున్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత తొందరగా తెస్తే అంత బాగుంటుంది అధ్యక్ష. అడ్వకేట్లు కూడా మర్డర్ చేస్తున్నారు, ప్రాపర్టీ కేసులలో అడ్వకేట్లు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని చంపడం కూడా జరుగుతుంది. కాబట్టి తొందరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా చేస్తే బాగుంటుందని నేను చెప్తూ, ఈ 250 రూపీస్ను శ్రీధర్ అన్న కొద్ది కన్సిడర్ చేయి, 200 రూపీస్ చేస్తే జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అధ్యక్ష. శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. చాలామంది అడ్వకేట్లు గతంలో అధ్యక్ష ఈ న్యాయవాది వృత్తి అనేది పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశం ఉంటుండే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ న్యాయవాద వృత్తిలో చాలామందికి అవకాశాలు వచ్చినాయి. కానీ ఆ వృత్తి పట్ల ఆసక్తితో న్యాయవాది వృత్తిలో ఉన్నప్పటికీ ఈ
రోజులలో కోట్లల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఫేస్ వాల్యూ అని ఇన్ఫ్లుయెన్స్ చేయగలే వ్యక్తులని రకరకాల విషయాలతో కొత్తగా న్యాయవాద వృత్తిలో చేరినటువంటి వాళ్లకు ప్రాక్టీస్ లేక చాలామంది వాళ్ళకు ఉండడానికి నివాసాలు లేక ఇల్లు లేనటువంటి న్యాయవాదులు కూడా దాంట్లో ఉన్నారు. మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నా వాళ్లకు ఇండ్ల స్థలాలు, మరి అదేవిధంగా వాళ్ళకి ఎవరికైతే అర్హులైనటువంటి న్యాయవాదులకు వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఎందరో మందికి న్యాయం చేయించడానికి ఇప్పించడానికి వాళ్ళు కోర్టులో వాళ్ళు వాదనలు చేసిన తర్వాత క్రిమినల్స్కు శిక్ష ఖరారైన తర్వాత న్యాయవాదుల మీదనే కాకుండా వారి కుటుంబాల మీద కూడా దాడులు జరిగినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం వాళ్లకు భద్రత ఇచ్చే విధంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవ మంత్రి గారు. థ్యాంక్ యూ సార్. ఈ చట్టం చాలా మంచి చట్టం. ఎందువల్లంటే ప్రతి వ్యక్తిని వాళ్ళకి ఏదో పద్ధతుల్లో వాళ్ళకి బెనిఫిట్స్ కలిగే ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగానే ఇది కీలకమైనటువంటి మనందరం లా మేకర్స్ ఇక్కడ వాళ్ళు మనకు అనుసంధానం. ఈ చట్టం పూర్తిగా నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఎటువంటి మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యే విధంగా ఇన్సూరెన్స్ లింకప్ చేసి హెల్త్ చేయించమని కోరుతున్నాను. అలాగే సొంత ఇల్లు ఏదో పద్ధతిలో ఇంటిది ఒకటి, తర్వాత పిఎఫ్ సౌకర్యం కల్పించి బై ద టైమ్ ఆఫ్ దేర్ అటైనింగ్ ఏజ్ రిటైర్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా ఉండే విధంగా చేస్తే ఆ విధంగా వాళ్ళు సమగ్రంగా ఇల్లు, వైద్యం, అలాగే వాళ్ళ పిల్లల చదువు, చివరిలో ఇల్లు, చివరిలో రిటైర్మెంట్ పెన్షన్ ఇవి ఉండే విధంగా చేస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, పాయల్ శంకర్ గారు, సాంబశివరావు గారు, మరి ఈ రెండు బిల్లులకు సంబంధించి వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ వారు కొన్ని అంశాలు మా దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ విధంగానైతే అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి మా ప్రభుత్వం కూడా ఈ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి నిధులు ఏర్పాటు చేయాలని మధుసూదన్ రెడ్డి గారు కానీ వారు కానీ తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, తప్పకుండా దాని ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏదైతే వారు అడిషనల్ కార్పస్ ఫండ్కి సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావనలో ఉంది. దానికి తోడు ఈరోజు నేను గౌరవ సభ్యులు కాలేరు వెంకటేష్ గారికి, ఎందుకంటే ఇది రికమెండ్ చేసింది బార్ కౌన్సిల్ సంబంధించిన వారు ఇది రికమెండ్ చేయటం జరిగింది. వారు తీర్మానం చేసి బార్ కౌన్సిల్లో ప్రభుత్వానికి మరి నివేదిక ఇచ్చి పంపించడం జరిగింది. దాని తదుపరే దీన్ని తీసుకోవడం జరుగుతోంది. రెండో టెక్నికల్ అంశం ఏమొచ్చిందంటే నాకు కూడా ఉంది, బికాస్ మా బ్రెతరేన్ కనుక ఉంటుంది సార్, కానీ మీరు పొద్దున్నే అనౌన్స్మెంట్ చేసినప్పుడు గౌరవ స్పీకర్ గారు ద అమెండ్మెంట్స్ టు ద బిల్ should be received by 11:30 AM today. So it has already come into picture. And రెండవది ఇదొక టెక్నికల్ అంశం. రెండవది బార్ కౌన్సిల్ వారే స్వయాన రికమెండ్ చేశారు. కానీ కాలేరు వెంకటేష్ గారు వారు వృత్తిపరంగా గొప్ప న్యాయవాది. వారు చెప్పే ప్రతి అంశం కూడా దృష్టిలో ఉంచుకొనే, ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్ పై పడ్డ భారం మాకు కూడా తెలుసు అధ్యక్ష. మొదటి 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఆ ప్రొఫెషన్ పరంగా ఉన్న ఇబ్బందులు కానీ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు 250 రూపీస్కి పెంచడం వారి సంక్షేమానికి సంబంధించిన అంశం కనుక దయచేసి వారిని కూడా మళ్ళా ఆలోచన చేయమని
అదేవిధంగా పాయల్ శంకర్ గారు చెప్పారు, హౌస్ సైట్స్ రావాలా, వారికి అన్ని విధాల మరి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలా. మధుసూదన్ రెడ్డి గారు కూడా అదే విషయం చెప్పారు. మరి పెద్దలు సాంబశివరావు గారు కూడా ఈ సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేయాలని చెప్పారు. అధ్యక్ష, ఒక విధంగా ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త హైకోర్టు భవన నిర్మాణ కార్యక్రమం చేయాలని ఓ ప్రక్కన అడ్వకేట్ సోదరులు, ఇంకో ప్రక్కన హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులందరి పరంగా ఒక అభ్యర్థన ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 100 ఎకరాల అధ్యక్ష, రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో 100 ఎకరాల స్థలం కేటాయింపు చేశాం. ఈ 100 ఎకరాల్లో మరి భవన నిర్మాణం కార్యక్రమంతో పాటు న్యాయాధీశులకు సంబంధించిన వారి గృహ సముదాయం, అన్ని కోర్ట్స్ను కూడా ఒకటే దగ్గర ఏర్పాటు చేయడానికి మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శంగా, ఒక మోడల్ హైకోర్టుగా చేయాలనే ఉద్దేశంతో నిధులు కూడా కేటాయింపు చేసి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించి మనకు కావాల్సింది హైకోర్టు, కూడా హైకోర్టుకు సంబంధించిన అంశం. రెండవది అధ్యక్ష, మరి అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా కాలూరు వెంకటేష్ గారు చెప్పిన దాని ప్రకారం అడ్వకేట్స్కి ఈరోజు వారి సేఫ్టీకి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావటం, ఆ ప్రస్తావన భాగంలోనే ఆనాడు జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటనకు సంబంధించి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా జరిగిన సంఘటనను మొత్తం మరి న్యాయవాద సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులతో పాటు సమాజం ఖండించింది అధ్యక్ష. అలాంటి తరుణంలో సరైన విధంలో స్పందన రాలేదని ఆవేదనతో మాట్లాడింది. ఆ ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మాట్లాడుతా ఉన్నాం. దాని గురించే ఈరోజు మేము కూడా ఆలోచన చేస్తే అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తీసుకురావాలనే మేము ఇచ్చిన మరి చెప్పిన హామీ మేరకు ప్రిపరేషన్లో ఉంది, సర్క్యులేషన్లో ఉంది. హోమ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరిశీలన తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే వీ నో అడ్వకేట్ అనే ప్రొఫెషన్కు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నవారు, వారి క్లయింట్స్కి సంబంధించి క్లయింట్స్కి ఆపోజిట్గా కొట్లాడే పోరాట